హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆర్క్ వెల్డింగ్ మెషిన్, యాక్సెసరీస్ సెటప్ చేయడం మరియు ఆర్క్ను స్ట్రైక్ చేయడం గురించి నేర్చుకోబోతున్నారు. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని నేర్చుకుంటారు. వెల్డింగ్ కేబుల్స్, వెల్డింగ్ మెషిన్ మరియు వెల్డింగ్ హోల్డర్ మధ్య కనెక్ట్ చేయడం ద్వారా SMAW మెషిన్స్ సెట్ చేయడం, కంట్రోల్స్ను స్టార్ట్ చేసి ఆపరేట్ చేయడం మరియు వెల్డింగ్ మెషిన్ను సరైన క్రమంలో స్టాప్ చేయడం, వెల్డింగ్ కరెంట్ స్ట్రైక్ను సెట్ చేసి ఆర్క్ను నిర్వహించడం, యూనిఫామ్ స్ట్రెయిట్ లైన్ బీడ్ను ఫ్లాట్ పొజిషన్లో డిపాజిట్ చేయడం, వెల్డ్ సర్ఫేస్ను శుభ్రం చేయడం మరియు ఇన్స్పెక్ట్ చేయడం. SMAWకి కావాల్సిన సాధనాలను మరియు ఉపకరణాలను చూద్దాం. Steel ruler, scriber, prick punch or dot punch, ball peen hammer, flat file, bench vise, tri-square, tongs, chipping hammer, steel wire brush, personal protective equipment PPE, SMAW welding machine, electrode cable, earth cable, electrode holder, welding electrode, ground clamp or earth clamp, welding table, C-clamp, rectifier. ఇప్పుడు ఆర్క్ని కొట్టడానికి ఆర్క్ వెల్డింగ్ మెషిన్ మరియు ఉపకరణాలను ఎలా సెటప్ చేయాలో చూద్దాం. సరి అయిన వెలుతురు మరియు వెంటిలేషన్ ఉన్న వర్క్ ప్లేస్ను సెట్ చేయండి. పవర్ స్విచ్ ఎర్తింగ్, మెయిన్ లైన్ నుండి పవర్ సప్లై కోసం తగిన సెట్టింగ్కు సెట్ చేయండి. సరైన లైటింగ్ కింద అనుకూలమైన వెల్డింగ్ టేబుల్ ఉంచండి. ఆర్క్ వెల్డింగ్ మెషిన్ని పవర్ సోర్స్ దగ్గర ఉంచండి మరియు పవర్ కేబుల్ను మెయిన్ స్విచ్కి కనెక్ట్ చేయండి. ఎలక్ట్రోడ్ కేబుల్ను యంత్రానికి కనెక్ట్ చేయండి. ఎర్త్ కేబుల్ని యంత్రానికి కనెక్ట్ చేయండి. గ్రౌండ్ క్లాంప్తో ఎర్త్ కేబుల్ను పరిష్కరించండి మరియు దాన్ని వెల్డింగ్ టేబుల్కు బిగించండి. వెల్డింగ్ ఎలక్ట్రోడ్ కేబుల్ను కనెక్ట్ చేయండి. అవసరమైన టూల్స్ అది నిర్వహించడానికి సులభంగా ఉండాలి. ఒక స్థానంలో ఉంచండి. వ్యక్తిగత రక్షణ దుస్తులు ధరించండి. ఆర్క్ మెషిన్స్ను ఆన్ చేయండి మరియు పవర్ సోర్స్ మరియు అర్థింగ్ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి. మెషిన్లో సూచించిన జాబితా ప్రకారం ప్రస్తుత యాంపరేజ్ని సెట్ చేయండి. MS ప్లేట్ వెల్డింగ్ టేబుల్ మీద పెట్టండి. ఆర్క్ స్ట్రైకింగ్ ప్రాసెస్ను ప్రారంభించండి. ఇప్పుడు ఆర్క్ వెల్డింగ్ మెషిన్స్లు మరియు యాక్సెసరీస్ని సెటప్ చేయడం మరియు ఆర్క్ని కొట్టడం చూద్దాం. ఇచ్చిన స్క్రాప్ ఐరన్ ప్లేట్ ఉపరితలాన్ని స్టీల్ వైర్ బ్రష్తో శుభ్రం చేయండి మరియు స్క్రాప్ ఐరన్ ప్లేట్ కోసం ఏదైనా నూనె లేదా గ్రీస్, నీరు మరియు పెయింట్ కోసం కూడా శుభ్రం చేయొచ్చు. MS ప్లేట్ను వెల్డింగ్ ప్లేట్పై ఫ్లాట్ పొజిషన్లో ఉంచండి. 3.15 mm డయా పరిష్కరించండి. మీడియం పూతతో కూడిన తేలికపాటి ఉక్కు ఎలక్ట్రోడ్ హోల్డర్లో. ఫ్లాక్స్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ బేర్ వైర్ ఎండ్ ఎలక్ట్రోడ్ హోల్డర్ స్లాట్ లేదా గ్రూవ్లో గట్టిగా అమర్చబడిందని నిర్ధారించుకోండి. సెట్ 3.15 mm డయా కోసం 110 amps ఎలక్ట్రోడ్. వివిధ పరిమాణాల ఎలక్ట్రోడ్ల కోసం ప్రస్తుత విలువలు అన్ని ఎలక్ట్రోడ్ తయారీదారులచే అందించబడతాయి మరియు ప్రవాహాలను సెట్ చేసేటప్పుడు సూచనగా ఉపయోగించవచ్చు. ప్రతిసారి వెల్డర్స్కు వెల్డింగ్ను ప్రారంభించడం, ఎలకను మార్చడం లేదా వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్క్ను ఆపడం వంటివి చేయాలి. వారు మొదట ఆర్క్ను కొట్టాలి. మెషిన్ DC వెల్డింగ్ మెషిన్ అయితే నెగటివ్కి కనెక్ట్ చేయండి. ఎలక్ట్రోడ్ను దాదాపు 5 mm జాబ్ పీస్ పైన ఒక చివర రేఖకు 75 డిగ్రీ కోణంలో వెల్డ్ మరియు ప్లేట్ ఉపరితలంపై 90 డిగ్రీ వద్ద పట్టుకోండి. స్క్రాచింగ్ పద్ధతిని ఎలా నిర్వహించాలో మనం ఇప్పుడు చూద్దాం. బ్రిస్ట్ కదలికను మాత్రమే ఉపయోగించి వెల్డింగ్ జాబ్లో త్వరగా మరియు మృదువుగా ఎలక్ట్రోడ్ను లాగడం ద్వారా ఆర్క్ను కొట్టండి.
కొన్ని సెకండ్స్ పాటు ఎలక్ట్రోడ్ను సర్ఫేస్ నుండి వెనక్కి లాగండి, సుమారు 6 mm దూరం వరకు. ఆపై దానిని ఆర్క్ని ఉంచడానికి 3 mm దూరానికి తగ్గించండి. ఆర్క్ను త్వరగా బ్రేక్ చేయడానికి ఎలక్ట్రోడ్ను ఉపసంహరించుకోండి. ఇప్పుడు మనం ట్యాపింగ్ మెథడ్ని ఎలా నిర్వహించాలో చూద్దాం. జాబ్ సర్ఫేస్ని తేలికగా తాకడానికి ఎలక్ట్రోడ్ను కిందికి తరలించడం ద్వారా ఆర్క్ను కొట్టండి. సరైన ఆర్క్ను నిర్వహించడానికి ఎలక్ట్రోడ్ను సర్ఫేస్ నుండి 3 mm వరకు జాగ్రత్తగా ఎత్తండి. ఆపై కొన్ని సెకండ్స్ పాటు దాన్ని 6 mmకి తగ్గించండి. జాబ్ సర్ఫేస్ పై పిట్ మార్క్ను ఉంచినందుకు ట్యాపింగ్ పద్ధతి ఎక్కువగా రికమెండెడ్ చేయబడింది. ప్లేట్కు ఇది ఫ్రీజ్ అయ్యేట్లయితే ఎక్కువ వేడి లేదా స్పాయిల్ అవ్వకుండా ఆపేందుకు వ్రిస్ట్ని తిప్పుతూ ఎలక్ట్రోడ్ను వేగంగా పక్కకి తీస్తూ ఉండాలి. వెల్డ్స్ పై స్లాగ్ను తొలగించేటప్పుడు లేదా డీస్లాగింగ్ చేస్తున్నప్పుడు చిప్పింగ్ గాగల్స్ లేదా చిప్పింగ్ స్క్రీన్ని ఉపయోగించండి. వెల్డెడ్ జాబ్ చిన్నదైతే పరిమాణంలో హాట్ జాబ్ను పట్టుకోవడానికి పట్టకారు ఉపయోగించండి. ఎలక్ట్రోడ్ వరకు అనేక సార్లు స్క్రాప్ MS ప్లేట్లో ఆర్క్ను కొట్టండి. ప్రతిసారి అది గడ్డ కట్టకుండా కొట్టవచ్చు. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నవి వెల్డింగ్ మిషన్, ఎలక్ట్రోడ్ హోల్డర్ మధ్య వెల్డింగ్ కేబుల్ని కనెక్ట్ చేయడం ద్వారా SMAW మిషన్ సెట్ చేయడం, సీక్వెన్స్ ద్వారా స్టార్ట్ మరియు ఆపరేట్ చేసి క్రమంగా వెల్డింగ్ మిషన్ని ఆపడం, వెల్డింగ్ కరెంట్ను సెట్ చేయడం, ఆర్క్ని స్ట్రైట్ చేసి మెయింటైన్ చేయడం, ఫ్లాట్ పొజిషన్లో యూనిఫామ్ స్ట్రైట్ లైన్ బీడ్ని డిపాజిట్ చేయడం, వెల్డ్ సర్ఫేస్ని శుభ్రం చేసి ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.